నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో జీవో 46 ఈ విషయం మీద ఓయూ స్టూడెంట్స్ ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారు. జీవో 46 రద్దు చేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ అందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి గవర్నర్ వరకు కూడా కలవడం జరిగింది. గాంధీ భవన్లో కానీ, ప్రజా దర్బార్లో కానీ, లేదంటే ఇంకెక్కడటువంటి ప్రజా నాయకులందరూ కూడా ప్రెస్ మీట్స్ పెడితే అక్కడికి కానీ, ఓయూలో కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. శాంతియుతంగా మొన్న ఇంద్రపార్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర కూడా వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేయడం కూడా జరిగింది. ఓయూలో కూడా ధర్నా చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనేది ఇంకా అర్థం కావట్లేదు. మరి దీని గురించి మరిన్ని విశేషాలు ఈరోజు ఓయూ స్టూడెంట్ ఒకరితో ఫోన్ ఇన్లో మాట్లాడదాం. అసలు ఇది ఎంతవరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది, అసలు రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అన్న అంశం మీద ఓయూ స్టూడెంట్ మహేష్ గారు మనతో ఫోన్ ఇన్లో ఉన్నారు. హలో మేడం. మహేష్ గారు చెప్పండి. పోయినసారి మిమ్మల్ని నేను ఓయూ క్యాంపస్లో కలవడం జరిగింది. ఆ రోజు అయితే చాలామంది రావడం జరిగింది. అదేవిధంగా ధర్నా చౌక్లో కూడా కలవడం జరిగింది. మహిపాల్ అన్న మద్దతుగా వచ్చారు, బక్కా జాడ్సన్ గారు కూడా మద్దతుగా వచ్చారు, అలాగే అన్వర్ సార్ గారు మద్దతుగా వచ్చారు. ఇంకా ఇప్పుడు మొన్న గాంధీ భవన్ వెళ్ళినప్పుడు కూడా కాంగ్రెస్ యువ నాయకులు శివసేన రెడ్డి గారు కూడా మీకు ఎలా అయినా న్యాయం చేస్తాము, రద్దు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. మరి ఏం జరుగుతుంది? వీళ్ళ మద్దతు వచ్చినా కానీ అక్కడ నుంచి ఎందుకు రెస్పాన్స్ రావట్లేదు మీకు? ఇంకా అదే అర్థం కావట్లేదు మేడం. అసలు మేము ఇప్పటివరకు ప్రజాప్రతినిధులు అందరినీ కలుస్తున్నాము, ఎవరు కూడా మనకి సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఖచ్చితంగా దీని అన్యాయం జరిగింది, దీన్ని చేస్తాము, ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరగనివ్వమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. అసలు మేము రేవంత్ రెడ్డి గారిని కూడా ఇంతకుముందు ఒకసారి కలిసాం, మళ్ళీ కలవడానికి ట్రై చేస్తున్నాం. అయినా కూడా సార్ అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు జరిగిన అన్యాయాన్ని తీస్తాను, న్యాయం చేస్తానని చెప్పేసి మాట్లాడిన నాయకులు ఈ రోజు అధికారికంగా స్పందించలేకపోతున్నారు. మేము పర్సనల్ గా వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు అవును మీకు జరిగింది, ఈ అంశం మా దృష్టిలో ఉంది, చర్చిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి అధికారికమైన హామీ మాకు ఇవ్వట్లేదు మేడం. ప్రజాపాలన అనేది మొదలు పెట్టారు. రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీడియా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు మీరు కలిసారండి? మరి ప్రజాపాలన ప్రెస్ మీట్ లో ప్రజాపాలన ప్రెస్ మీట్ లో ఏం కలవలేదు మేడం. ఇప్పటికి 3-4 టైమ్స్ మనం ఎవ్రీ ఫ్రైడే ఆర్ ట్యూస్డే పెడుతున్నారు కదా మేడం ప్రజావానికి. ఓకే, ప్రజావానికి వెళ్తున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, అయినా కూడా స్పందించట్లేదు. అసలు ఇంతకు ముందు మీరు ప్రజా దర్బార్లో మనం కలిసాము. యాక్చువల్గా అక్కడ ఫార్మాట్ ఏ విధంగా ఉంది? ప్రజా దర్బార్లో మీరు ఏ విధంగా వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు? అంటే ఒక రిక్వెస్ట్ లెటర్ లాగా అందరూ అప్లికేషన్ పెట్టుకుంటున్నారు మేడం, సమస్య ఏంటి అని చెప్పేసి. సేమ్ మేము అదే ప్రాసెస్ లో మా సమస్య ఏంటి అని చెప్పేసి ఒక లెటర్ టైప్ చేపించి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చాము. బట్ అక్కడ వాళ్ళు తీసుకుంటున్నారు కానీ స్పందించట్లేదు అసలు. ఓకే, మీరు ఏ ఎగ్జామ్స్ రాశారండి? నేను ఎస్ఐ రాశాను, కానిస్టేబుల్ రాశాను మేడం. ఎస్ఐ 2 మార్క్స్ తో పోయింది. ఓకే, కానిస్టేబుల్ 1/2 మార్క్స్ తో పోయింది మేడం. మెయిన్ గా జీవో నెంబర్ 46 ప్రాబ్లం మేడం. అది కనుక లేకపోతే మీరు డెఫినెట్ గా రెండిట్లో పాస్ అయ్యేవారు. నాకు ఈ రోజు ఎస్ఐ జాబ్ వచ్చేది మేడం, అది కనుక లేకపోయింటే. ఓకే, మీది ఏ ఊరండి? మాది జనగాం జిల్లా మేడం, చిడికల్. ఓకే, మీరు ఆ జనగాం జిల్లా నుంచి ఎగ్జామ్స్ రాయడం జరిగింది. అవును మేడం. ఇప్పుడు స్థానికులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అని చెప్తున్నప్పుడు మరి మీరు జనగాం నుంచి రాసినప్పుడు మీకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు? మరి స్థానికులకి ఇంపార్టెంట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు గత గవర్నమెంట్ అయితే ఏదైతే చెప్పిందో, కానీ అది జనాభా ప్రాతిపాదికన ఇస్తున్నామని చెప్పేసి మాకు చెప్పలేదు మేడం. జనాభా ప్రాతిపాదికన ఇవ్వడం వల్ల హైదరాబాద్ లో పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ నుంచో దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి ఒకటికి సెటిల్ అవుతారు మేడం వచ్చి ఇక్కడ. వాళ్ళందరినీ గ్యాదర్ కౌంట్ చేసుకొని ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది, ఇక్కడే ఎక్కువ పోస్ట్ కావాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడికే ఎక్కువ పోస్టులు కేటాయిస్తే మాలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో కష్టపడి చదువుకొని ఈ రోజు కాంపిటీషన్ లో మేము అసలు పోటీ పడలేకపోతున్నాం మేడం ఇట్లాంటి జీవోల వల్ల. మాకు హై మార్కులు వచ్చినా కూడా వీళ్ళతో పోల్చుకుంటే నాకు 255 మార్క్స్ మేడం ఎస్ఐ లో, అయినా నాకు జాబ్ రాలేదు. ఇక్కడ జస్ట్ 180 మార్క్స్ జాబ్ వచ్చింది మేడం, చార్మినార్ జోన్. అవును, చార్మినార్ జోన్ హైదరాబాద్. అదే కానిస్టేబుల్ లో నాకు అక్కడ 123, అయినా నాకు జాబ్ రాలే. ఇక్కడ 100 లోపే ఉంది అన్ని కట్ ఆఫ్లన్నీ. ఇప్పుడు హైదరాబాద్ లో రాసిన వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా లోకల్ వాళ్ళే అంటారా, లేకపోతే ఊర్ల నుంచి వచ్చి రాసిన వాళ్ళు ఉంటారంటారా? మేబీ ఇక్కడే ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్న కొంతమంది ఉంటారు, ఇక్కడ జెన్యున్ గా చదువుకున్న కొంతమంది ఉంటారు. కాకపోతే ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ పిల్లల్ని ఇక్కడే చదివిస్తారు కదా మేడం. వాళ్ళందరికీ లోకల్ అయిపోయినారు. మా తాతలు మా తండ్రులు అందరూ ఎక్కడెక్కడో అసలు ఎన్నో తరాల నుంచి ఇక్కడ ఉన్నా కూడా మేము నాన్ లోకల్ అయిపోయినాం ఈరోజు.
అవునవును. ఇప్పుడు మీరు ఇక్కడికొచ్చి రాయడానికి ఏమైనా ఆస్కారం ఉందా? అంటే అట్లా ఏం లేదు మేడం. అలా అంటే లేదు 1 to ఇంకా. 7 ఎక్కడైతే చదువుతారో మీరు అక్కడే లోకల్ క్యాండిడేట్ అవుతారని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు మేడం. సో సెవెంత్ దాని క్లాస్ ప్రకారంగా నాది జనగాం జిల్లా. ఓకే. సెవెంత్ క్లాస్ బోనఫైడ్ చూసి దాని ప్రకారం మీరు ఎగ్జామ్ రాయాల్సొస్తది. అది కూడా కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే ఒక బోర్డ్ ఆర్గనైజేషన్ ఉండాలి కదా ఏదైనా పర్టికులర్ గా. అవును. అట్లా 7th కి ఏముండదు. బేసిక్ 10th అయితే ఎస్ఎస్సి బోర్డు ఉంటది కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకున్నా కూడా ఈ రోజు పెద్ద ప్రాబ్లం కాకపోయేది. ఈ రోజు అక్రమంగా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఒక 20,000 30,000 పడేస్తే 1 to 7th సర్టిఫికేట్ ఇస్తున్నారు మేడం. అట్లాంటి సర్టిఫికేట్ తీసుకుని కూడా ఈ రోజు జాబులు కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో. ఓకే. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇక్కడ ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే ఏం చేయాలని ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా రోడ్ ఎక్కుతాం మేడం. ఎక్కడ దాకైనా సరే వెళ్తాం మేడం. మొన్న రోడ్డు ఎక్కారు కదండి ఇంద్రపార్ దగ్గర, మరి అక్కడ నుంచి మేమైతే శాంతియుతంగా చేయాలనుకుంటున్నాం మేడం. గవర్నమెంట్ నుంచి ఏదైనా గొడవలకు వెళ్లకుండా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా గవర్నమెంట్ సానుకూలంగా స్పందించాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కానీ గవర్నమెంట్ స్పందించట్లేదు. ఎన్ని రోజులైనా కొంత ఓపిక అనేది ఉంటది మేడం. ఓపిక అయితే పడుతున్నాం, ఇంకా మాకు స్పందిస్తారేమో ఏదైనా చేస్తారేమో అని చెప్పేసి. వన్స్ ఒకసారి స్పందించారు అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఖచ్చితంగా రోడ్ ఎక్కుతాం. ఇంత ముందులాగే సెక్రటరేట్ ముట్టడి చేస్తాం, ప్రజాభవన్ ముట్టడి చేస్తాం, అన్ని చేస్తాం మేడం. అన్నిటికి మీరు సిద్ధంగా ఉన్నారైతే ఇప్పుడు? అవును మేడం. ఎందుకంటే ఇది మా ఒక్కరితో పోయేది కాదు మేడం. మా వెనకాల తరాలు కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఈ రోజు ఈ జీవో కనుక తొలగించకపోతే నెక్స్ట్ అసలు ఊర్లలో డిస్టిక్లలో చదువుకున్నాడు ఎవడు కూడా కాంపిటేటివ్ ఫీల్డ్ కి రావడానికి కూడా భయపడతారు మేడం. ఎందుకంటే ఒక్కొక్క డిస్టిక్ కి 1%, 2% పోస్టులు కేటాయించి ఇక్కడ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకి 10ల సంఖ్యలో పర్సెంటేజ్ కేటాయిస్తే కరెక్ట్ కాదు కదా మేడం. అవునవును. ఇప్పుడు మొన్న అట్లాంటప్పుడు అసలు ఒకవేళ మీరు అట్లా డిస్ట్రిక్ట్ వైజ్ నింపాలి అనుకున్నప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ కి సెపరేట్ ఎగ్జామ్ పెట్టుకోవాలి కదా. ఎగ్జాక్ట్లీ. అందరికి ఒకే రకమైన సెలక్షన్ ప్రాసెస్ పెట్టి అందరికి ఒకే రకమైన ఎగ్జామ్ పెట్టి ఆ పోస్టులను ఫిల్అప్ చేయడంలో మాత్రం డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకుంటా అంటే కరెక్ట్ కాదు కదా మేడం. ఆ రోజు అరే నీ డిస్ట్రిక్ట్ ఇన్నే ఉన్నాయి, ఇన్నే పోస్టులు వస్తాయి, నువ్వు ఇష్టం ఉంటే అప్లై చేసుకో, లేకపోతే లేదు అంటే మేము డిసైడ్ అవుతాం అరే చేసుకోవాలా వద్దా అని చెప్పేసి. మీరు అట్లా చెప్పకుండా అన్ని ఓపెన్ పోస్ట్ కూడా డిస్ట్రిక్ట్ వైజ్ చేసి అసలు ఆ విషయమే మాకు చెప్పకుండా ఇటీవల ఉందన్న విషయమే అసలు ఎవరికి తెలియకుండా మీరు ఇట్లా లాస్ట్ సెలక్షన్ ప్రాసెస్ లాస్ట్ ఎండింగ్ వచ్చిన తర్వాత ఈ జీవో ఉందని చెప్పేసి ఎవరో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్తే మేము తెలుసుకొని ఈ రోజు రోడ్ ఎక్కాం మేడం. ఎగ్జాక్ట్లీ. నోటిఫికేషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు చెప్పాలి కదా ఇలాంటి జీవోలు తీసుకొస్తున్నాం, దీనివల్ల ఈ పోస్టులు ఇక్కడ కేటాయిస్తున్నాం అని చెప్పేసి కొంచెం క్లారిటీ ఇవ్వాలి కదా మేడం. అట్లాంటి శ్రీనివాసరావు గారు అసలు ఆయన ఐపీఎస్ ఎట్లా అయినా నాకు అర్థం కావట్లేదు మేడం. నిజంగా చెప్తున్నా, అంత పెద్ద అసలు ఒక బోర్డు ఉంటది, దానికి మెంబర్స్ ఉంటారు, ఐఏఎస్ క్యాడర్లు ఉంటారు. వాళ్ళకి అసలు ప్రజలకి అవగాహన కల్పించాలన్న కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా అసలు నాకైతే అర్థం కావట్లేదు. శ్రీనివాస్ గారు ఇంకా రాజీనామా చేయలేదా అండి? చేయట్లేదు మేడం. మా మొట్టమొదటి డిమాండ్ అదే మేడం. ఫస్ట్ ఆయన రాజీనామా చేయాలి, నెక్స్ట్ జీవో నెంబర్ 46 రద్దు చేయాలి. అదే మీరందరూ కూడా అంత ఒత్తిడి అంత ప్రెషర్ ఇస్తున్నా గానీ ఆయన ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అయితే మీకు? ఇవ్వట్లేదు మేడం. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అసలు ఎట్లాంటి రెస్పాన్స్ రావట్లేదు మేడం. ఇప్పుడు జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు కదా, ఆయన లాగానే ఈయన చేస్తారని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సస్పెండ్ అయ్యే వరకు ఆయన ఎదురు చూస్తున్నట్టున్నాడేమో బహుశా. అవును మేడం, సస్పెండ్ కూడా చేయిస్తాం మేడం త్వరలోనే. ఓకే. సో అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వల్ల మీకు ఏదైనా మేలు జరిగిందంటారా వచ్చిన తర్వాత? మా బాధితులకైతే 46తో నష్టపోయిన బాధితులకైతే ఇప్పటి వరకు ఏ మేలు జరగలేదు మేడం. పర్సనల్ గా కలిసినప్పుడు మేము చేస్తామని చెప్తున్నారు కానీ గవర్నమెంట్ నుంచి అధికారికంగా అయితే చెప్పట్లేదు వాళ్ళు. ఓకే. నోటిఫికేషన్స్ బాగానే ఇస్తామని చెప్పేసి ఈసారి అయితే చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అనుకున్నట్టుగా ఫస్ట్ మేడం ఆ అవతల గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ లో తప్పుల్ని సవరించాలి కదా మేడం. నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే మీరు అదే చేయట్లేదు కదా. అది చేయకుండా నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తే ఏం లేవు మేడం. మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంటది కదా. దీంట్లో కూడా ఇట్లాంటి జీవోలు ఉంటాయి కాబట్టి వీటిని కూడా తీసేయాలని చెప్పేసి కొట్లాడుతుంటారు కదా నాలంటూ. అవునవును. సో నేను గవర్నమెంట్ కి చెప్పదలుచుకుంది ఏంటంటే మీ ద్వారా ఖచ్చితంగా ఇట్లాంటి లోటుపాట్లు అన్నింటినీ సవరించిన తర్వాతే మీరు నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఓకే అండి. అయితే ఇంకా ఇప్పుడు ఈ బాధితులందరూ ఎంతమంది ఉండొచ్చు మొత్తం? జీవో నెంబర్ 46 అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కాదు మేడం. ఎంటైర్ ఒక 8 శాఖలకు వర్తిస్తుంది అనుకుంటా. గవర్నమెంట్ సెక్టార్ లో దాదాపు 20 రకాల పోస్టులకి ఇది వర్తిస్తుంది. సో మాదైతే పోలీస్ జాబ్ గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్ పోలీస్ జాబ్ ఎండింగ్ వచ్చింది కాబట్టి మేము బయటకు వచ్చాం. మేము నష్టపోయాం కాబట్టి నిజంగా బయటకు వచ్చాం మేడం. మిగతా జాబ్స్ కూడా ఇప్పటివరకు అవి ప్రిలిమ్స్ కూడా కాలేదు. మేబీ గ్రూప్స్ ప్రిలిమ్స్ అయినా మళ్ళీ రద్దు చేశారు గ్రూప్ 1 ఇట్లా. సో వాళ్ళు ఎండింగ్ వచ్చేసరికి వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు మేడం. ఓకే. సో ఇదంతా టైం పడుతుంది ఇంకా వాళ్ళ ఎండింగ్ వచ్చే వరకు.
అవును మేడం. ఎంత టైం అందుకే పడుతుంది? గవర్నమెంట్ కి ఎట్లా ఇంకా ప్రిలిమ్స్ కూడా చేయలేదు కాబట్టి మిగతా పోస్టులు ఏవిటికి కూడా ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెడితే వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటది అని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే మహేష్ గారు. సో మీ ప్రాబ్లం అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గవర్నమెంట్ త్వరగా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. మేము కూడా యాజ్ ఏ జర్నలిస్ట్‌గా మా రిపోర్టర్లు ఏ విధంగా మేము చేయాలో మీవన్నీ కూడా మేము కలిసిన ప్రతి నాయకుల దగ్గర అయితే వివరిస్తున్నాము. సో వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. సో ఇంకా మీ మీద అంటే లాస్ట్ టైమ్ చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉందో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసిందో స్టూడెంట్స్‌కి దాని పరిమాణానుసారంగా అంత ప్రభుత్వం దిగేలాగా మీరు చేశారు కాబట్టి అదొక్కటిసారి మరోసారి మేము నాయకులందరికీ గుర్తు చేయడానికి కూడా మేము ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ స్టూడెంట్స్‌తో పెట్టుకోవద్దనే విషయం మరోసారి మీరు రుజువు చేస్తారు కాబట్టి కొద్దిగా జాగ్రత్త కూడా వాళ్ళకి చెప్తాం మేము. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇట్లే ఉండాలి మేడం. మీ ద్వారానే మా సమస్య అనేది బయటకు వెళ్తుంది మేడం. ఈ రోజు మేము ఇంత స్టేట్ వైడ్ గా హాట్ టాపిక్ గా ఉన్నామంటే అది మీ ద్వారానే మేడం. థ్యాంక్ యూ మేడం. మేము డెఫినెట్లీ మాది ఎంత ప్రయత్నం అన్నీ తప్పకుండా మీ స్టూడెంట్‌కి న్యాయం కలిగేలా మేము చేస్తామండి. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. మహేష్. సో ఇదండి చూస్తున్నారు కదా! సో స్టూడెంట్స్ తలుచుకుంటే ఏదైనా చేస్తారు అనేదానికి మరో రుజువు గత ప్రభుత్వం దిగిపోవడమే. ఒకప్పుడు ఉద్యమకారులతో స్టూడెంట్స్‌తో బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొలింది. అదేవిధంగా వాళ్ళ వల్ల ఆ ప్రభుత్వం నేలకూలిందని చెప్పాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరోసారి గనుక ఇలా నిర్లక్ష్యం చేస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ స్టూడెంట్స్ అందరూ కూడా గలం విప్పుతున్నారు. స్టూడెంట్స్ అనుకుంటే ఏదైనా సాధిస్తారు. ఎందుకంటే మామూలు విషయం కాదు. ఇవాళ యువతే రేపటి భవిత అన్నట్టుగా రేపు భవిష్యత్తులో మొత్తం కూడా వీళ్ళ నుంచే నడుస్తుంది కాబట్టి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పట్టించుకోవాలి. వాళ్ళ డిమాండ్స్ సరైనవైతే గనక తీర్చాలనేది కూడా జర్నలిస్ట్‌గా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.